పట్టణంలోని మార్వాడి ధర్మశాల ప్రాంగణంలో గల బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 14న ప్రారంభమైన ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. తొలి రోజు విశ్వక్షేణ ఆరాధనతో వేడుకలు ఆరంభం కాగా వైదిక బ్రాహ్మణులు, ఆలయ అర్చకులు రాంగోపాల్ శర్మ, సునీల్ శర్మల నేతృత్వంలో స్వామివారికి అభిషేకాది నిత్య పూజలు నిర్వహించారు. వేద పండితులు కళ్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో వాసుదేవ పుణ్యవాహచనము, ఆచార్య బ్రహ్మత్విక్ పరణము, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహారణము ఇత్యాది క్రతువులను వేదోక్త మంత్రాల నడుమ పూర్తి చేశారు. చతుర్థానార్చన, దేవతాహవనము, పంచసూక్త వాహనము, వేదపారాయణ కార్యక్రమాలతో పాటు హోమం చేపట్టారు. ఇవాళ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద మంత్రాల మధ్య ఈ కళ్యాణ ఘట్టం వైభవంగా సాగింది. డిఎస్పీ జీవన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నులారా కళ్యాణాన్ని తిలకించి పులకించిపోయారు. వేద మంత్రాలు, గోవిందనామ స్మరణలతో ఆలయం మారుమ్రోగింది. చేస్తున్నారు. గౌరీదేవి ఆలయం లోక రక్షణ కోసం మరొకసారి చెప్తాం. మాంగళ్య తర్వాత బృందావన కార్యక్రమం